అబ్బాయి అబ్బాయి భోజనాలు అయిన తర్వాత ఒక్క కథ వేసుకుందాం. ఉండవయ్యా, కడుపు మండిపోతుంటాను. వెంకయ్య గారు, ఏది ఈ ఊళ్ళో మంచి వెన్నగాచి నెయ్యి దొరకటం లేదు నాయన. ఆ పాడు బజార్ నెయ్యి నా చేతులతో వడ్డించడానికి మనసు ఒప్పదు. మరి కూర అయినా వేయండి. వేళగాని వేళ వస్తుంది మరి ఎట్లా? అదే కూర అనుకో, అదే పులుసు అనుకో, అదే పరమాన్నం అనుకో. మీ ఇంట్లో అయితే ఏది పెడితే అది తినవు. ఇది మీ ఇల్లు అనుకో నాయన. అట్లాగా, సరే సరే. ఇదేమిటి పావలా ఇచ్చావు? ఇదే పావలా అనుకో, ఇదే ముప్పావలా అనుకో, ఇదే వరహ అనుకో. ఆహా, మీ అల్లుడే వస్తే ఊరికినే పెట్టవు, నేను నీ అల్లుడినే అనుకో. ఓరి నీ తలపండు పగలా, నేను పడిపోను. నువ్వు నాకు అల్లుడి పట్లా అప్పటికి అత్తయ్యా. నా సొమ్ము తిని ఎగ్గొడతావా? పో, పురుగులు పడి చస్తావు పో. బగుతాను బుల్లోడా, తెలియగలుగుతాను. మన దేవరణం కులమా? మనంతా ఒకటే కులంలే, కూటికి మేము కులం. అది సరేలే. సీత, ఒక మాట అడుగుతా చెప్పు. ఇప్పుడు మనకి 300 రూపాయలు కావాలనుకో. ఎందుకు? అబ్బా, ఎందుకో ఒకందుకు కావాలి అనుకో. ఏం చేస్తావు చెప్పు. అమ్మ బాబోయ్, 10, 20, 30, 300. మనల్ని అందరినీ పొదవ పెట్టినారా? అదే ఎక్కడి నుంచి వస్తాయి? అదే మరి చెప్పుకో చూద్దాం. ఏమోనబ్బా, ఏం లాభం లేదు. మరి ఎట్లాగబ్బా? మాట ఇచ్చానే. ఎవరికి? పురోహితుడికి. నువ్వు బలవాడు పుల్లాడా. అంతేలే మామ.